ఇవాళ మరొక కొత్త ఇంటర్వ్యూతో వచ్చామన్నమాట. ఈసారి రెడ్డి కోమలి, తనైతే డెవిల్ క్యూటీ అనే ఐడియా ఉంటుంది. సడన్ గా వదిలేసి తన ఏం నచ్చింది నీకు అంతలా వెంటనే చేసుకోవడానికి? అంటే బాగా చూసుకుంటాడని చెప్పి నమ్మాను, సో అందుకనే పెళ్లి చేసుకున్నాను. జస్ట్ 2 పదాల్లో నువ్వు అంటే నాకు ఇష్టం బాగా చూసుకుంటాడని చెప్తారా? ఆ ఇష్టం ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉండదన్న. తీస్తే ఎవరైనా అమ్మాయి ఇంత లోపల అంటే అవును ఉంది అంటే ఎవరంటే మా లవ్వన్స్ అన్నాడు. అదేంటి నేను అడుగురు మేము అమ్మాయిని తెచ్చుకోవడం ఏంటో తీయ అంటే తలుపు తీయదు. అప్పుడు నన్ను తలుపు తీసాడు. తలుపు తీస్తే అమ్మాయి వాష్రూమ్లోని దాగుంది. నేనేం రూమ్లో ఉన్నాను. తీసుకుని అవుతా చెప్పేది చెప్పి నా నోరు నా కళ్ళు మూసి నన్ను బెడ్డ మీద తోసి ఇంకా అమ్మాయిని పంపిస్తాడు బయటికి. ఏ పని చేయదనా కష్టపడి వచ్చిన అత్తకి అయ్యా నా ఇంటికి నా కోళ్ళు ఉందనుకొని ఒక నమ్మకం ఉండాలి. నువ్వు పడుకొని ఉంటే కష్టపడి వచ్చి ఇంట్లో వంటలు ఉంటే ఆవిడకి ఎలా ఉంటుంది పెద్దవాడికి? నేనంటే ఒక మగరాళ్ళ పెరిగాను మా ఇంట్లో, నన్ను అలా పెంచేవారు అనమాట. ఇప్పటికీ నీ మా ఇంట్లో ఉంటున్న ఒక పని కూడా నేను చేయను నాకు చెప్పరు. అంటే నేను చాలా సైకి ఇప్పుడు మధు నావాలనుకుంటే నాకు మాత్రమే సొంతం అంతే. మధుని అయితే వదలడం అయితే జరగదు. అది నేను జరగనమ్మను. ఒకవేళ అన్ని కాదనుకుని వేరే దాన్ని పెళ్లి చేసుకుంటే అది ఖచ్చితంగా దాన్ని అయితే చేస్తాను నెక్స్ట్ డేనే. హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మరొక కొత్త ఇంటర్వ్యూతో వచ్చామన్నమాట. ఈసారి రెడ్డి కోమలి, తనైతే డెవిల్ క్యూటీ అనే ఐడియా ఉంటుంది. తినేటంటే మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసాం కదా, మన మధు RX100 మధు తన వైఫ్ అనమాట. ఇప్పుడు ఎక్స్ వైఫ్ అనాలో లేకపోతే వైఫ్ అనాలో తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళకి గొడవ అయ్యి 9 to 10 months అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. తనైతే విడిపోవా అని చెప్పాడు. మరి కోమలిని అడుగుదాం ఏం చెప్తుంది అన్న. అమ్మా ఎలా ఉన్నావు కోమలి? సో మీరు గొడవ అయ్యి విడిపోయి ఎన్నాళ్ళు అయింది? దగ్గర మాకు గొడవలే 1 year అవుతుంది. 1 year అయిపోతుంది. ఈ అక్టోబర్ వస్తే 1 year అవుతుంది. ఓకే. సో నీ వర్షన్ ఏంటంటే మీరు ఎలా కలిశారు, ఎలా ఇష్టపడ్డారు, ఎలా పెళ్లి చేసుకున్నారు? 1 year నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది. బట్ లవ్ మాత్రం 5 months. 1 నుంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. బట్ లవ్ వచ్చేసి 5 months తర్వాత మేము ఇంకా ఇంట్లో తెలిసిపోయింది ఇలా రీల్స్ చేయడం, ఇలా బయటగా తిరగడం మా డాడీకి చెప్పారు. ఆ భయంతో నేను ఇంకా పెళ్లి చేసుకున్నాను తను. అంటే 2 years అయింది పెళ్ళి. 2 years అయిపోయింది. సో ఆ 2 yearsలో ఒక 1 year వీడిపోవడం జరిగింది. 1 year కలిసి ఉన్నా, ఈ 1 year బ్రేక్ అయింది. సో 4 monthsలోనే మీకు అండర్స్టాండింగ్ కుదిరిందా లేకపోతే దేనివల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అంటే మేమిద్దరం పబ్లిక్గా తిరిగేసే వాళ్ళం, రీల్స్ అవి చేసేవాళ్ళం. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి వీధిలో వాళ్ళు ఇంకా అందరూ ఇలా మీ పాప ఇలా తిరుగుతుంది అలాగే ఎలాగని చెప్పడంతో భయం వేసింది. ఇంకా మా నాన్న ఎక్కడ కొట్టేస్తారని భయంతో నేను ఇంక పెళ్లి చేసుకున్నాను దాన్ని. ఓకే. ఫస్ట్ నువ్వు అప్రోచ్ అయ్యావా, తను అప్రోచ్ అయ్యాడా? ఎవరు మెసేజ్? ఫస్ట్ నేనే అయ్యాను. నువ్వే అప్రోచ్? తను రీల్స్ చేసేవాడు అన్నయ్య వాళ్ళతో. సో అలా నాకు పరిచయం అనమాట. 1 year నుంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఫస్ట్, తర్వాత అలా లవర్స్ అయి పెళ్లి చేసుకున్నాం. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, అంటే చిన్నప్పటి నుంచి పెంచి ఇచ్చేస్తారు. సడన్ గా వదిలేసి తన ఏం నచ్చింది నీకు అంతలా వెంటనే చేసుకోవడానికి? అంటే బాగా చూసుకుంటాడని చెప్పి నమ్మాను, సో అందుకనే పెళ్లి చేసుకున్నాను. జస్ట్ 2 పదాల్లో నువ్వు అంటే నాకు ఇష్టం బాగా చూసుకుంటాడని చెప్తారా? ఆ ఇష్టం ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉండదన్న. బాగానే చూసుకునేవాడు. బట్ ఎప్పుడైతే మా లైఫ్లోకి 3rd person ఎంటర్ అయింది, ఇంకప్పటి నుంచి మధు రివర్స్ అయ్యాడు. మంచివాడు కాస్త రాక్షసులా తయారయ్యాడు అనమాట. చాలా అంటే చాలా చేంజ్ అయ్యాడు. అందరూ మధుయేనా ఇలా మారాడు అని అనుకుంటున్నాను. నేను కూడా అలానే అనుకుంటున్నాను. ఇంకా ఈ తినేంటి ఇలా మారిపోయాడు, ఒకప్పుడు మధులో లేడు, అలా మారిపోయాడు ఇంకా అమ్మాయి వల్ల. ఓకే. సో మధు అంటే ఈ అమ్మాయి పరిచయం ఎన్నాళ్ళు అయిందంటే మీరు పెళ్ళి ఎన్నాళ్ళకి ఈ విషయం తెలిసింది?
1 year అయిన పెళ్ళి అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాం. ఇంకా యూట్యూబ్ ఛానల్కి అజ్జు అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత సో అక్కడ మాకు సెట్ అయ్యాక ఇక్కడికి వచ్చేసాం. నేను ఇంకా అప్పుడు మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం, మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళ తర్వాత అలా నార్మల్గా గొడవలు అయ్యేవి డైలీ. సో డైలీ గొడవలు అవుతున్నాయి కదని చెప్పి నేను కూడా లైట్ తీసుకునేదాన్ని. అయితే దసరా మూమెంట్లో మా ఇంటికాడ పండగ అవుతుంది కదా, రోజు అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. తినేమో ఇలా రోజు రీల్స్కి అని చెప్పేసి బీచ్కి వచ్చేసేవాడు, నన్ను తీసుకెళ్ళేవాడు కాదు, ఇంటి తీసుకొచ్చేవాడు కాదు, ఏ టైం అయినా నేనే వెళ్ళిపోయేదాన్ని. అయితే తనకి ఇలా అడిగితే ఏం లేదు నువ్వు నార్మల్గా వెళ్తున్నావు కదా, అందుకే నేను కూడా ఏం అడగట్లేదు, నువ్వు వస్తున్నావా చేస్తున్నావు అడగట్లేదు అని అలాగేలా చెప్పేవాడు. అప్పటికి అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు దసరా నుంచి, కానీ నాకు తెలీదు. తర్వాత నేను ఇలా అరకు వెళ్తున్నాను అలాగంటే నేను వద్దు అన్నాను. అరకు కూడా ఈ అమ్మాయితో కలిసి వెళ్ళాడంట, అది నాకు తెలీదు. ఇప్పుడు నాకు అన్నీ తెలుస్తున్నాయి. తర్వాత 1 month అవుతుంది, నా బర్త్డే అయిన తర్వాత ఇలా కావతా ఇలా మీ ఇంటికి వెళ్ళి 1 month ఉండి ఇలా 1 month ఉండిన తర్వాత మనం ఇల్లు తీసుకుందామని చెప్పాడు. అయితే సరే అని చెప్పి నేను ఇంక మా ఇంటికి వెళ్ళిపోయాను. అంత ముందు నుంచి వీళ్ళిద్దరికి తిరగడం అది అన్ని చేసేవారు, నాకు చెప్పేవారు నేను నమ్మేదాన్ని కాదు. వీళ్ళందరూ అలానే చెప్తున్నారులే, నేను ఎందుకు నమ్మాలి, నా కళ్ళతో నేను చూసినాక నేను నమ్మనని చెప్పి నేను ఇంకా మధుకు కూడా ఏ రోజు అడగలేదు. ఎప్పుడైతే ఇంక వీళ్ళిద్దరిని ఇలా తిరగడం మధు మాలేసాడు అనమాట, చండీకి మాలేసాడు. వేస్తే మాలేసినప్పుడు నాకు చెప్పలేదు. వేసిన తర్వాత నేను ఇలా మాల వేసాను అలాగే చెప్తే సరే అని చెప్పాను. మాలకు డైలీ గుడి కూడా ఎక్కడ కాదు, మా ఇంటి దగ్గరే, మా ఇంటి దగ్గరికి రోజు ఇద్దరు గుడికి వచ్చేవారంట. అప్పుడు కూడా చెప్పాడు, ఇదేంటి నేను నువ్వు అనుకున్నాను మాల వేస్తే ఎవరో అమ్మాయి తిప్పుతున్నాడు మీ ఆయన అలాగేలాగని నేను అడిగేదాన్ని. అడిగితే నేను మాల మీద పెట్టి నేను ఏమైతే తిరగట్లేదు, నేను ఏమైతే ఉండట్లేదు, వాళ్ళు ఎవరో మామూలు వస్తారా కదా మీరు మధు అయినా అలాగేలాగ అడిగి చదివారని చెప్పి అలా కవర్ చేసేవాడు అనమాట. ఇలాగ కొన్ని రోజు గొడవలు అవి అవుతుండే ఇంకా అలా మాట్లాడుకునే వాళ్ళు, ఇంకా కవర్ చేసేవాడు నన్ను. ఇంకా అలాగైతే న్యూ ఇయర్ నేనే ఫోన్ చేశాను, ఏంటి ఫోన్ చేయలేదు, ఇలా విష్ కూడా చేయలేదు, నేనేమో నీ విష్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఏం లేదు ఫ్రెండ్స్ తాడానికి వెళ్ళాను అని చెప్పాడు. ఆ న్యూ ఇయర్ రోజు నైట్ నా దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇలా నేను ఇంక ఇంటికి వెళ్తున్నానని చెప్తే సరే అన్నాను. ఇంకా ఉదయం నన్ను బయట తీసుకెళ్తానని చెప్పాడు. సరే ఇంకెలాగ మధు బయట తీసుకెళ్తున్నాడు అన్నాడు కదా అని చెప్పి నేను ఇంకా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చాలాసేపు తలుపు కొడుతుంటే తలుపు తీయలేదు. మధు తలుపు అంటే అని పడుకున్నాను అవుతా తర్వాత అన్నాడు. లేదు తలుపు ఒకసారి నేను ఇంటికి వచ్చాను కదా మళ్ళీ అంత దూరం నేను ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మా అమ్మల ఇంట్లో, వాళ్ళ అమ్మలు అక్కడ ఎవరు లేరు. ఆ ఇల్లు మా ఇద్దరి కోసం అనమాట. మా ఇద్దరి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇద్దరికి ఇల్లు ఇచ్చారు ఉండమని. నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను కదా, నా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి. మధు కూడా అక్కడే, మధు వాళ్ళ తమ్ముడు అక్కడ పడుకుంటారు. అయితే రూమ్ లో అమ్మాయి ఉందని నాకు తెలియదు. నేను వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, నువ్వు వెళ్ళొద్దు, ఇలా ముందు నుంచి చూస్తున్నాను మాలేసినప్పటి నుంచి మీ ఆయన ఎవరో ఒక అమ్మాయిని తెస్తున్నాడు అని చెప్పారు. చెప్తే ఇప్పుడు కూడా అమ్మాయి ఉందంటే ఇప్పుడు కూడా అమ్మాయి ఉంది లోపల, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు అక్కడే ఉండంటే నేను ఉన్నాను. ఏడ్చాను, తలుపు తీయని అన్నది తీయలేదు. తీస్తే ఎవరైనా అమ్మాయి ఉందా లోపల అంటే అవును ఉంది అంటే ఎవరంటే మా లవ్వన్స్ అన్నాడు. అదేంటి నేను అడుగురు మేము అమ్మాయిని తెచ్చుకోవడం ఏంటో తీయ అంటే తలుపు తీయలేదు. మీరు తీయపోతే ఇంకా మా అన్నయ్యలకి మా వదినికి ఇంకా మా నాన్నకి వీళ్ళందరికీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. వస్తే అప్పుడు నన్ను తలుపు తీసాడు. తలుపు తీస్తే అమ్మాయి వాష్రూమ్ లోనే దాగుంది. నేనేం రూమ్ లో ఉన్నాను. తీసుకుని అవుతా చెప్పేది విని చెప్పి నా నోరు నా కళ్ళు మూసి నన్ను బెడ్డ మీద తోసి ఇంకా అమ్మాయిని పంపిస్తాడు బయటికి. ఉన్నారు అందరు, నాకు అమ్మాయి ఎవరో తెలీదు. అంటే అమ్మాయి రీల్స్ అవి వచ్చి ముందులోనైతే చూసానంటే ఈ అమ్మాయిని నాకు తెలీదు. అయితే నన్ను బెడ్ మీద పడుకోబెట్టి అంటే నేను ఆమె పడిపోయాడు. ఇంకా పడిపోయి నేను చూడకూడదు అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళని అందరూ వచ్చారు. లెగు అంటే లగలేదు. అయితే వాళ్ళ ఇంట్లో అందరూ లెగు, నువ్వు అమ్మాయి వాళ్ళు పడిపోతున్నావు ఏంటి అలాగే అప్పుడు లేగితే అప్పుడు చెప్పారు బయట నా అమ్మాయి ఏగో రూమ్ లో ఉంది ఇల్లు అంటే నేను చూసాను. అప్పుడు చాలా వరకు తలుపు తీయలేదు. తలుపు తీయి నేను తీసిన వరకు నేను వెళ్ళను, నిన్నైనా చంపి నేను చచ్చిపోతాను, ఆ అమ్మాయిని చూడాలి, అమ్మాయి ఎవరో నాకు తెలియాలి, నువ్వు తలుపు తీయంటే తీయలేదు. అయితే మా నాన్నకి చెప్పాను, నాన్న తలుపు తీయమని చెప్పు, నేను చూడాలి అమ్మాయి ఎవరంటే తలుపు తీయంటే మధు చెప్పాడు, తలుపు తీయి నేను నీకు ఉన్నాను, నేను నీకేం కాదు, నేను చూసుకుంటాను, దానికి నువ్వు జడుస్తున్నావు ఏంటి, దానికి నాకు సంబంధం లేదు, ఇంకా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు తలుపు తింటే అప్పుడు అమ్మాయి తలుపు తీసింది. తీస్తే అప్పుడు అమ్మాయిని కొట్టాను, నేను జుట్టు ఈడ్చుకుని కొట్టాను. నీకు సిగ్గు లేదా, పెళ్లి అయిపోయినతో తిరుగుతున్నావు, నీకు బుర్ర బుద్ధి లేదు అలాగేలంటే ఇంకా మధు నన్ను పట్టేసుకున్నాడు. ఇంకా పట్టేసుకొని ఇంకా నువ్వు వెళ్ళిపో, అమ్మాయి పేరు అను అంటారంట, అమ్ములు అంటారంట, భవాని అంటారు, చాలా పేర్లు ఉన్నాయి అమ్మాయికి.
నువ్వు వెళ్ళిపో, ఈడు మాత్రం అమ్ములోనే పిలుస్తాడంట. నువ్వు వెళ్ళు నేను మాట్లాడుతాను వెళ్ళు అని చెప్పి నన్ను హక్ చేసుకున్నాడు. అందరూ నన్ను హక్ చేసుకొని పట్టించుకొని ఇంకా అబ్బాయి ముందు నేను ఏం సరిపోతాను, అబ్బాయి బలం ముందు సరిపోలేక ఇంకా అమ్మాయిని పంపిస్తాడు. పంపిస్తే ఇంక నాతో మాట్లాడేది, ఇంకా నాకు అవసరం లేదని చెప్పి నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చిన తర్వాత అప్పటికి అమ్మాయిల ఇంట్లో దాచాడు నన్ను వెళ్ళలేదు. వైజాగ్ అమ్మేది మర్రిపాలెం, అది ఎక్కడెక్కడో ఉంటది, మర్రిపాలెంలోని, అప్పుగారిలోని, ఓర్వశిలోని, మరి ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలీదు, అక్కడక్కడ ఉంటదంట అమ్మాయి. మరి వాళ్ళ పేరెంట్స్ ఇదంతా తెలిసి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. మరి అప్పుడు స్టోరీ ఎప్పుడు పెట్టావు నువ్వు? స్టోరీ ఎప్పుడంటే అప్పటి వరకు నేను ఇంకా అమ్మాయితో మాట్లాడట్లేదు అలాగని చెప్పి జనవరి అంతా అలా కవర్ చేసుకుని వచ్చాడు. సరే ఓకే, ఇప్పుడు అలా గొడవలు అవుతున్నాయి. ఆయన అప్పటికి గొడవలు బయటికి మాత్రం ఎవరికి తెలియదు అంటే ఈ విషయం జరిగిందని. ఓన్లీ మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి, బయట ఎవరికి తెలియదు. నేను ఎందుకు ట్రోల్ చేశానంటే నేను అప్పుడు రాజమండ్రి వెళ్ళాను గుడికి. సో ఇలాగ అంటే ఇలా తిను మారాలి, ఇలా అయిపోయింది ఏంటని చెప్పి నేను చెప్పాను, నేను గుడికి వెళ్తున్నాను మధు అంటే సరే అని. అప్పటికి నేను ఇల్లు తీసాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఇల్లు తీయి, మీ ఇద్దరు కలిసి ఉండండి, మీకు ఓకే అంటే కలిసి ఉండండి, లేదంటే విడిపోండి, తర్వాత మీ ఇష్టం అని చెప్పారు. అలా అని చెప్పి నేనే ఇల్లు తీసాను మళ్ళీ. నా డబ్బులతో నేనే కష్టపడి నేను ఇల్లు తీస్తే ఒక 3 days ఉన్నాడు. ఫస్ట్ డే రాలేదు. అయితే రామద్దు నేను ఇల్లు తీసానంటే నేను రాను, మీ దగ్గర నేను ఎందుకు వస్తానని అన్నాడు. అయితే ఆ నైట్ ఇంకా అలా ఫోన్ చేసి మాట్లాడి నేను రేపు వస్తాను అని చెప్పి నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చి బాగానే ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేమన్నారు. ఇంకా నేను ఇంక మధుని చూపించలేదు. నేను ఇంటికి మా ఆయన క్యాంప్ వెళ్ళారు అలాగని చెప్పాను. ఈడేమో వాళ్ళేమో నీతో మాట్లాడుతున్నా అంటున్నారు, మాట్లాడు మధు అంటే నేను మాట్లాడను, నేను ఎందుకు మాట్లాడతాను అలాగని అన్నాడు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాను. ఇంకా నా బట్టలన్నీ పట్టుకెళ్ళిపోయాను మా ఇంటికి. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంక అప్పుడు నేను రాజమండ్రి వెళ్తున్నాను ఇలా గుడి అంటే వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు, నాకేం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. నువ్వు చెప్పకపోయినా నేను నీకు చెప్పాలి కదా, అది రెస్పాన్సిబిలిటీ, నీకు నేను చెప్పేసి వెళ్తాను కదా, అక్కడ చెప్పకుండా వెళ్ళాను కదా అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అక్కడ రీచ్ అయిపోయిన దర్శనం చేసుకుని ఇంటికి వస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుని బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరం. అడ్రస్ తెలియక కూర్చొని ఇంకా అలా స్టేటస్ చూసాను, అమ్మాయి వాట్సాప్ స్టేటస్ చూసాను. పెట్టి 3 hours అయ్యింది. నేను చూసిన వరకు అలాగే ఉంచింది. అంటే ఏం పెట్టింది, హ్యాపీ ప్రపోజ్ డే కన్నా ఐ లవ్ యూ అని పెట్టింది. ఇదేంటి ఫ్రెండ్స్ ఫోటోనే ఉంది, అది కూడా ట్రోల్ చేసి పెట్టాను కదా ఆ ఫోటోయే. ఇదేంటి ఫ్రెండ్స్ అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ మీద షాక్ అయిపోయి నేను ఇంకా ఏడిచాను. ఇంకా నువ్వేం బాధపడకు అలాగేలాగని అయితే అమ్మాయికి ఫోన్ చేశాను. అయితే లిఫ్ట్ చేయలేదు. మధు చేశాను. ఏంటది లవ్ యూ కన్నా అని పెట్టింది, ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కదా ఇప్పుడు లవర్స్ ఏంటి అంటే ఆ అమ్మాయి ఇష్టం నీకెందుకు, అయినా నీకు నాకు సంబంధం లేదు కదా, నేను వదిలేసాను కదా, ఇంక నీతో నాకేంటి, అది ఏమైనా పెట్టుకుంటుంది అడగడానికి నువ్వెవరని అన్నాడు. ఫోన్ కట్ చేశాడు. అయినా నేను చేశాను. ఇప్పుడు నాకు తన కోసం ఏమేమి తెలిసిందనుకో, నాకు నిజం వచ్చిన వరకు నేను ఒప్పుకోను, చేస్తూనే ఉంటాను. అది ఇంకా పిచ్చి అయిపోతాను ఇంకా ఆ టైంలో. అయితే చేశాను. చాలాసార్లు ఫోన్ చేస్తే ఎందుకు నన్ను ఊరికి ఎందుకు దిబ్బుతున్నావు అలాగని తిట్టాడు. ఇలా పెట్టింది అంటే నేనేంటి మరి నన్ను వదిలేస్తాను అన్నప్పుడు మా స్టేషన్లో చెప్పచ్చు కదా, కాగితం రాయించుకుందాం ఇద్దరు అంటే రాయించుకుందాం, ఇప్పుడు దాని ఇష్టం, అది పెట్టుకుంటుంది, ఇప్పుడు నీకెందుకు, నువ్వెందుకు అడుగుతున్నా అంటే ఇంకా నువ్వు నేను విడిపోలేదు, ఇంకా మన ఇద్దరం కలిసి ఉన్నాము, ఇప్పుడు నీకు నాకు విడాకులు అయిపోయాయి అనుకో, నువ్వు ఎవరితో తిరిగినా పర్వాలేదు, నేను ఎవరితో తిరిగినా పర్వాలేదు, ఇద్దరికి సంబంధం లేదు కదా, నేను నీతో ఉండగా నువ్వు ఇంకో అమ్మాయితో ఎలా తిరుగుతావు, అమ్మాయి ఎలా పెడతాను అన్నాను. అయితే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసింది కదా, నువ్వేటి సిగ్గు సరలేదు తిట్టాను, బూతులు తిట్టాను. తిడితే అంటే మీ ఆయన కడుక్కో, నాకెందుకు అడుగుతున్నావు, మీ ఆయన చేశాడు, మీ ఆయన పెట్టమన్నాడు, ఆడికి అడుక్కో, నాకెందుకు అడుగుతున్నావు అన్నది. అయితే ఇంకా చాలా ఏడ్చాను. మా ఇంట్లో అందరికి చెప్పాను. ఇంకా ఊచుకోలేక ఇంకా నేనే ట్రోల్ చేశాను. వీడు ఇలా చేశాడు, నన్ను ఇలా మోసం చేసి అలాగలాగా అనేసి. తను ట్రోల్ చేశాడు కదా, అవన్నీ అబద్ధాలు, ఏమి నిజం కదా. ఫోటో పెట్టింది కూడా తను నా ఫ్రెండ్ అనమాట. ఆ ఫోటో తీసి ఇంకా అంటే నేను తనని చేశానని చెప్పి నన్ను అలా ట్రోల్ చేశాడు అంతే. అవన్నీ అబద్ధాలు. వర్షన్ ఎలా ఉంది? తను చెప్పేది ఏంటంటే తను ఏం తప్పు చేయలేదు, జస్ట్ ఫోటో పెట్టినందుకే ట్రోల్ చేసింది అని చెప్పాడు. ఫోటో ఫ్రెండ్ అని పెడితే ఓకే, కింద లవ్ యూ కన్నా హ్యాపీ ప్రపోజ్ అని పెట్టింది కదా, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి. ఫ్రెండ్ అంటే ఓకే అనుకుందాం. మళ్ళీ వ్యాలంటైన్స్ డే కూడా పెట్టింది,
తనకు ఇద్దరు నా స్టోరీలు పెట్టుకోవడం, తను ఎప్పుడు లవ్ సాంగ్స్ బ్రోకెన్ ఎప్పుడు కుక్క పిల్లని పెట్టేవాడు. అంటే నన్ను జాననే పిలుస్తాడు, టాటో కూడా వేయించుకున్నాడు. ఎప్పుడు ఏం పెట్టినా జాననే పెడతాడు. అయితే సడన్ గా నేను ఇంక మా ఇంటి దగ్గర ఉండడంతో రీల్స్ అవి చేసుకుంటే ఇంక ఓన్ రీల్స్ అన్ని కుక్క పిల్లనే పెట్టేవాడు. అయితే నేను అడిగేది కుక్క పిల్లని పెడుతున్నాం అది ఎప్పుడు లేదంటే ఏం లేదు నార్మల్ నేను టాటో వేయించుకున్నాను కదా, నాకు అది ఇష్టం అందుకే పెట్టుకుంటున్నాను అని చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయి కొన్ని రోజులు అంటే ఇలా ట్రోల్ చేసిన ఈ అమ్మాయి ఎవరంటే నా ఎక్స్ లవ్ అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి అడిగితే అప్పుడు చెప్పింది కుక్కపిల్ల టాటో కూడా నా కోసం వేయించుకున్నాడు. అంటే అప్పుడు అర్థమైంది, ఆహా కుక్కపిల్ల అంటే నువ్వేనా అలాగే ఎలాగండి అంటే అవును నేనేం చెప్పింది. ఈడి కడితే నుంచి దానిపై నేనెందుకు వేయించుకుంటే నార్మల్ గా పిల్లని పిలిచేదాన్ని, అంతకుముందే నేను టాటో వేయించుకున్నాను అలాగే ఎలాగని చెప్పాడు. అప్పటి నుంచి తను ఏం పెట్టినా ఒక లవ్ సాంగ్స్ పెట్టినా ఏం పెట్టినా కుక్క పిల్లనే పెట్టేవాడు. నాకు అర్థమయ్యేది కానీ అడిగితే ఇలా కవర్ చేసేవాడు అనమాట. అంటే నీ వర్షన్లో ఎలా ఉంది, మధు వచ్చేసరికి మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు నువ్వు ఇంట్లో లెగిసేదని కాదు, ఒక వంట ఉండేదని కాదు, ఇంట్లో వాల్యూ ఇచ్చేదని కాదు, మదర్కి ఫాదర్కి కూడా పెద్ద వాల్యూ ఇవ్వలేదు, ఇలాంటి ఆరోపణలన్నీ చేశాడు. మరి అలా ఉండేది వెంటనే పెళ్ళి అయిన తర్వాత? అంటే నాకు పెళ్లి కాకముందు నాకు ఇంట్లో పని ఏం రాదు. నేను మా అత్తారింట్లో కూడా నేను చేసేదాన్ని కాదనమాట. అలా ఖాళీగా ఉండి ఎప్పుడు టీవీ చూసుకునేదాన్ని. తను చెప్పేవాడిని నిజం అబద్ధం అని కాదంటే నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు కదా, అందుకే నేను ఏ పని చేసేదాన్ని కాదు, నాకు రాదు. మేమిద్దరం తర్వాత ఇల్లు తీసుకున్న తర్వాత నా పని నేను చేసుకునేదాన్ని. అంటే ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు అక్కడ మీ అత్తగారాలతో? ఒక 3 months ఉన్నాం. 3 months తర్వాత మేమిద్దరం ఇల్లు తీసుకున్నాం సపరేట్ గా. తీసుకొని ఉన్న తర్వాత అప్పుడు 3 months కూడా ఎప్పుడు నువ్వు వర్క్ చేసేదాన్ని కాదు, తను ఏమనేవాడు కాదు? నాకు వంట అది రాదు, పని అది రాదు ఏమి. ఎందుకంటే నేను స్టడీస్ చేసుకున్న ఇంకా జాబ్కి అలవాటు అయ్యాను కాబట్టి ఇంకా నాకు అంత టైం ఉండేది కాదు. మా అమ్మ నేర్చుకోమనేది కానీ నేనే నేర్చుకునేదాన్ని కాదనమాట. 20 yearsకే నేను పెళ్లి చేసుకున్నాను. ఎంత అందుకే నేను ఏం పని చేసేదాన్ని కాదనమాట. నాకు ఇప్పటికీ కూడా రాదు వంట కూడా. సో మధు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, అమ్మ నాన్నల గురించి కూడా ఎప్పుడు నేను వర్క్ చేయలేదు, తన గురించి నేను జట్టికి వెళ్ళి ఫైబర్ వర్క్ అది చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అంతవరకు నిజమేనా? చేసేవాడా? చేసాడు. తనకి అసలు ఏం అలవాటు ఉండేది కాదు. ఎప్పుడు రీల్స్ వాళ్ళ ఇంట్లో కూడా తను బాగా చూసేవారు అన్నమాట, ఏమనేవారు కాదు. నా కోసం చాలా చేశాడు, నా కోసం చాలా అంటే చాలా చేశాడు. అదైతే నిజం అబద్ధం ఏం కాదు. తనకి కష్టం అన్న పని అయినా తను చేశాడు. మీషో ఆర్డర్ వేయడం, నా కోసం మీషో ఆర్డర్ వేయడం. ఇంకా నేను చాలా తిట్టేదాన్ని కూడా, పనికి అది వెళ్ళట్లేదు ఏంటి అలాగేలాగంటే నా కోసం కష్టపడేవాడు, చేసేవాడు. ఇంకా సో తను ఇంకా వచ్చినప్పుడు నాకు వంట అది వచ్చేది కాదు కదా, దానివల్ల తను ఇంకొంచెం డిస్టర్బ్ అయ్యాడు అనమాట. దీనికి ఇంకా ఏం రాలేదు ఏంటంటే దానికోసం ఎక్కువ గొడవలు అయ్యాయి మా ఇద్దరికి, అంతే, ఇంకేం లేదు. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల వేరే డైవర్ట్ అయ్యాడంటావా లేదంటే? దానివల్ల ఏం కాదు. ఎప్పుడైతే నేను అంటే హైదరాబాద్ ఉన్నప్పుడు మా ఎక్స్తో నేను ఫోన్ మాట్లాడాను, కొంచెం ఇష్యూ వల్ల ఫోన్ మాట్లాడాను అనమాట. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడే, అంటే ఆల్మోస్ట్ 10 months 8 months తర్వాత, లాస్ట్ ఇయర్ ఈ టైంకి కరెక్ట్గా ఈ మంత్కే. అయితే ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం అనమాట అక్కడ. అయితే ఇలా ఎక్స్ కోసం మ్యాటర్ వచ్చింది, నేను డేర్ చేస్తానని చెప్తే సో ఇలా మాట్లాడు అలా ఎలా అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. వీడియో తీస్తారని నాకు తెలియదు, మేమందరం నార్మల్ గానే కూర్చొని వీడియో తీస్తున్నారని నాకు తెలియదు. అయితే ఎందుకు రిలేషన్ బ్రేక్ అయింది ఏంటి అలాగేలాగంటే నేను మొత్తం చెప్పాను అనమాట. అయితే ఉండు నీ పని మధుతో చెప్తాను అలాగేలాగంటే సరే చెప్పుకో, నాకెందుకు భయం, నేను తప్పు చేసి భయపడాలి, మీరు అడిగారు నేను చెప్పానని అన్నాను. నీ లేని టైంలో తనకి చెప్పారనమాట, ఇలాగా తను ఇలా మాట్లాడింది, ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది, కాలం వీడియోలు చూసుకోవాలని చెప్పి చూపించారు తనకి. అంటే ఈ మ్యాటర్ అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడే తనకి చెప్పారని నేను అనుకున్నాను, మరి ఎప్పుడు చెప్పారో నాకు తెలియదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నాకు అడిగాడు ఒక రోజు, ఇలా నువ్వు మీ ఎక్స్తో మాట్లాడమంట కదా అన్నాడు. అవును మధ్య నేను మాట్లాడాను, ఇలా 2-3 days రావడం కదా, నేను నీకు చెప్పలేదు, మళ్ళీ నువ్వు నేను ఎక్కడ కొడతామని భయంతో నేను నీకు చెప్పలేదు, మాట్లాడానంటే అవునా సరే అని అన్నాడు. అంటే ఇంకా నేను ఇలా మాట్లాడడంతో ఈ అబ్బాయి ఇలా తప్పు చేశాడు అనమాట. ఇంక ఇలా ఈ అమ్మాయితో రెడీ అయ్యాడు. అంటే మరి ఈ అమ్మాయికి చెప్పాడంట నాకు ఇలా పెళ్ళయింది ఎలా అని చెప్తే, అయినా వీళ్ళిద్దరు రిలేషన్లు ఎలా ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వీళ్ళిద్దరు తిరిగి పబ్లిక్, ఇంకా అంటే వీళ్ళిద్దరు పబ్లిక్ తిరగడంతో మా ఫ్యామిలీ అందరూ చూసారు. ఇంకా చూసి నాకు ఫస్ట్లో ఎవరు చెప్పేవారు కదా, ఎందుకంటే ఊడి పిల్లల మధ్య దూరకూడదు కదా, అందుకే నాకు ఎవరు చెప్పలేదు. తర్వాత వీళ్ళు ఇంకా ఎప్పుడైతే ఇంకా పబ్లిక్ అంటే తిరగడం మాత్రం పబ్లిక్ తిరిగేస్తున్నారంటే ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ లాగానే ఉండాలి కదా. నైట్ 12 గంటలకి 1 గంటకి బీచ్ రోడ్ లో కనిపించడం. ఈ అమ్మాయి వాళ్ళ అక్కల ఇంటికి వస్తుంది అప్పు గారు, ఇక్కడ నుంచి NAD వరకు తను దేబెడతాడు రోజు నైట్. మరి ఆ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ మరి ఎలా ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ మరి ఏం చెప్పి
ఇలా చేసుకున్నారు ఇద్దరు. కానీ తిరుగుతున్నారు బాగా, తిరుక్కొని ఈ అమ్మాయితో వెళ్ళినప్పుడల్లా నేను అమ్మాయికి ఫోన్ చేసేదాన్ని, ఇలా మా ఆయన నీతో వచ్చాడంట కదా, నీతో మాట్లాడుతున్నాను. కానీ లేదు, నాతో ఎందుకు మాట్లాడతాడు దమాయించేది. ఎప్పుడు అదని చెప్పేది అంటే తనకి నా మధుకి గొడవైనప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పేది. అప్పుడు నేను మీ ఆయన ఇలా మాట్లాడుకున్నాం, ఇలా తిరిగాం, ఇలా చేసామని చెప్పేది. అది వెళ్ళి నేను మధుకి అడిగేదాన్ని. మధుకి అడగడంతో మధు వెళ్ళి మళ్ళీ అమ్మాయికి అడిగేవాడు అనమాట. అయితే తనతో 2-3 రోజులు బాగానే మాట్లాడేవాడు కాదు, నాతో మాట్లాడేవాడు. అంటే మ్యానిపులేట్ బాగా చేస్తాడు అనమాట, బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అమ్మాయితో గొడవ అయింది అనుకో నాతో మాట్లాడతాడు, నాతో గొడవ అయింది అనుకో అమ్మాయితో మాట్లాడతాడు. ట్రోల్ చేసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా మేము మాట్లాడుకోకుండా ఉండలేదు, ఒక్క రోజు కూడా ఉండలేదు. ఫోన్ కానీ నేనే ఫోన్ మాట్లాడుకుంటున్నారా? ఈ ట్రోల్ అంత ముందు నుంచి మాట్లాడుకున్నాం, గొడవలు అవన్నీ నార్మలే. అప్పుడు మాట్లాడుకున్నాం డైలీ. అంటే ట్రోల్ చేసుకున్న తర్వాత చాలా బయటికి చెప్పలేదు మేము ఇలా మాట్లాడుకున్నాం, విడిపోయామనేసి ఇప్పటికీ అందరూ అలానే అనుకుంటున్నారు. బట్ దూరంగానే ఉంటున్నాం, తన ఇంట్లో నేను మా ఇంట్లోనే ఉన్నాం. కానీ ఒక్కరోజు కూడా మేము మాట్లాడకుండా బయటికి తిరగకుండా అయితే మేము ఉండలేదు. బయట కూడా తిరుగుతున్నారా? బీచ్కి వెళ్ళేవాళ్ళం, అంటే బయటికి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళేవాళ్ళం. తనకు అనిపిస్తే తను తీసుకెళ్తాను, నాకు అనిపిస్తే నేను తీసుకెళ్తాను. మేము వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి నేనే బయట పిలుస్తాను. దేని విషయంలో అంటే ఈ అమ్మాయి విషయంలోనే. నువ్వు ఇలా అమ్మాయితో తిరుగుతున్నావు అంటే ఎందుకు తిరుగుతున్నావు, దేన్ని తిరుగుతున్నావు? ఇప్పటికి మరేంటి ఇప్పుడు తిరగట్లేదు, ఈ మధ్యలో తిరగట్లేదు. లాస్ట్ మంత్ తిరగడం, ఇద్దరు కలిసి రీల్స్ చేయడం, పోస్ట్ చేయడం, హైడ్ చేసి పిక్స్ తీసుకోవడం, ఇవన్నీ నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా అందరూ చూస్తున్నారు అనమాట. కానీ తను ఎన్ని చేసినా ఎందుకులే ఏదో ఒకరోజు మాట్లాడలే అని చెప్పి నేను వచ్చుకుంటున్నాను. ఎందుకంటే నన్ను అమ్మేలాగా ఉంచుకోలేదు కదా, నేను పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిలా నేను వదిలేను. ఇప్పుడు దానికి నాకు చాలా తేడా ఉంది. ఆ అమ్మాయి నా ప్లేస్లోకి వద్దాం అనుకుంటుంది, కానీ అది ఎన్ని జన్మలు ఎత్తినా నా ప్లేస్లోకి రాలేదు. ఆ ప్లేస్ ఎవడికి ఇవ్వడు, ఆడైతే ఇంపార్టెన్స్ అంటారా అస్సలు ఇవ్వడు, వాల్యూ ఇవ్వడు, కేర్ కూడా నామే చూపించినంతగా ఎవరి మీద చూపించలేడు. ఇంపార్టెన్స్ కానీ వాల్యూ కానీ కేర్ కానీ ఏమైనా నన్ను చూసుకునే విధంగా ఇంకొక అమ్మాయిని చూసుకోవాలంటే అది ఇంకో జన్మ ఎత్తాలి. ఓకే, సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, గొడవలు అయ్యాయి, మరి అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? అక్కడ కూడా కలిసి ఉండమని చెప్పారు. పోలీసులకు నన్ను తిట్టేవారు, నువ్వు ఇన్నిసార్లు వస్తున్నావు, తనే కావాలని ఫైట్ చేస్తున్నావు, తనకి నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అమ్మాయి మీద ఉంది, అమ్మాయి మోజులో ఉన్నాడు, ఇంకొద్దమ్మా వదిలే నీకు లైఫ్. అది కూడా క్లారిటీ ఇచ్చావా? వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అమ్మాయి నిజంగా రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి? అంటే తను చెప్పడం ఏంటంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, సో అందుకే స్టోరేజ్ రిమూవ్ చేసింది అని చెప్పాడు అనమాట. మా ఇంట్లోనే తెలియదు ఇలా ట్రోల్ చేసుకున్నామని. తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళు తెలిసి మళ్ళీ నేను ఎక్కడ తిరుగుతాను చెప్పి నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉండేదాన్ని. అయితే మా నాన్న నువ్వు ఎక్కడో ఎందుకు ఉండడం, తప్పు చేసిందా నువ్వేంది దాని కూడా ఇంటికి రాలేదంటే లేదు నాన్న ఇలాగలగా అయింది మధుకి నాకు, మీరు తిరగని భయంతో నేను ఇంటికి రాలేదు అంటే, ఎందుకు నీకు మేము ఉన్నాం కదా, నువ్వు అంత అనాథలో ఎందుకు బతకాలి, మేము ఉండగానే అలాగని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. నేను ఇప్పటికీ ఇలా ఉన్నానంటే నా ఇంట్లో వాళ్ళ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళని మోటివేషన్ బాగా చేశారు అనమాట. లేదంటే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది అనమాట. ఇప్పటికి నేను చాలా డిఫరెంట్, అది మీకు తెలిసే ఉంటది. అప్పుడు బయట అక్కడికి వెళ్తే చాలా యాతన, టెన్షన్. ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేస్తే భయం వేస్తుంది. అంటే ఎవరైనా ఫోన్ చేస్తే అనుకో మధు కోసం చెప్తారేమో, బాబాయ్ మళ్ళీ ఇదంతా తిరిగాడేమో, ఈ అమ్మాయి ఒక్కదాంతోనే తిరుగుతున్నాడు, అదొక్కటే బాధ. ఇప్పుడు నాతో తిరగట్లేదు చెయ్యట్లేదు అని చెప్తున్నాడు. ఆ అమ్మాయిని పబ్లిక్ గా తిప్పుతున్నాడు. ఈ అమ్మాయి చేయి పట్టుకొని ఇలా పట్టుకోండి అంటే నేను ఎలా పట్టుకుంటే అలా పట్టుకుంటుందంట, రీల్స్కి వెళ్తారంట, బయట తిరుగుతారంట. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఏదైనా ఉందనుకో, అంటే నా పేరు కవిత కూడా, కవితనే పిలుస్తాడు మధు. కవిత నాకు నువ్వు వద్దు, ఇంకా నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను, ఇంకా నేను వదిలేస్తాను, మన స్టేషన్కి వెళ్ళి ఇలా కాగితం రాయించుకుందాం అంటే అయిపోయింది కదా. అలానే నేను అడిగిన అనుకో నాకు వద్దు రాయించుకుంది సరే అంటాడు, మళ్ళీ నెక్స్ట్ డేకి మాట్లాడేస్తాడు. ఓకే, సో మోస్ట్లీ నాకు క్వశ్చన్స్ ఏమొస్తాయంటే కామెంట్స్లోని, అరే నాకెవరో తగలరేటరా స్నాప్చాట్లో, అదే స్నాప్చాట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, నేను ఇన్నిసార్లు ఉన్నాను కానీ నాకు అమ్మాయిలు మెసేజ్ చేయరు అని అంటుంటారు. కానీ ఇక్కడ చూస్తే మధు ఒక నార్మల్ పర్సన్, చదువుకున్నాడు, కాకపోతే జాబ్ లేదు, పెద్దగా ఇదేం కాదు, కానీ ఇద్దరు అమ్మాయిలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఒక అబ్బాయి గురించి? అది క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇష్టపడి చేసుకున్నాను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకోముందు లవ్ చేసావు? లవ్ చేశాను. లవ్ చేసిన దానికి తను ఇంకా ఎక్కువ ఇష్టపడుతున్నాను నేను. అంటే ఫస్ట్ లో నేను తను అంత పట్టించుకునేదాన్ని కాదు, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా నేను లైట్ తీసుకునేదాన్ని. ఇప్పుడు తను ఎలా ఉంటాను నేను అలా ఉంటాను, అలాగే నేను తప్పు చేసాను కాదు, అంటే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, తను పట్టించుకునేదాన్ని కాదు, తన కోసం అలా స్టోరీస్ ఎడుతూ ఉండేవాడు అనమాట. అందుకే పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు అది నాకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు నేను తన కాల్ దగ్గరికి వెళ్తేనే నన్ను తంతున్నాడు తను, వద్దు అంటే ఉంటున్నా కాకపోతే దూరం పెడుతున్నాడు అంతే.
అంటే ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది మా ఇద్దరి మధ్యలో బాగా. తను ఎందుకంటే తను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, ఇప్పుడు నేను మా ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు నేను తన పక్కన ఉన్నాను అనుకో, తనకు నేనే కావాలనిపిస్తుంది, నేనే కావాలంటాడు. మళ్ళీ నా దగ్గర నుంచి ఇంటికి వెళ్ళగానే నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు అవసరం లేదు అని అంటాడు. అంటే మ్యానిపులేట్ చేస్తున్నాడు అంటావా ఏంటి? మ్యానిపులేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటది. ఇప్పుడు పెళ్ళం అంటే ఎప్పటికైనా ఉండాల్సిందే కదా. పెళ్ళం ఇది అంటే తనకి ఏంటంటే మైండ్లో ఒకటి ఉండిపోయింది, నేను ఎన్ని తప్పులు చేసినా ఇది నన్నే కావాలనుకుంటుంది, ఇది ఇంకా ఎవరితోని వెళ్ళదు, ఎవరితో ఉండదు, ఎన్ని చేసినా నన్నే కావాలనుకుంటే తన మైండ్లో ఒక ఫిక్స్ అయ్యాడు అనమాట. ఈ అమ్మాయి మ్యాటర్ అంటే ఉన్నన్నాళ్ళు దీంతో ఉందాం, దీంతో ఇప్పుడు తిరిగితే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సీక్రెట్ గా మెయింటైన్ చేయాలంటే సీక్రెట్ మెయింటైన్ చేయొచ్చు, నీకు వరకు అమ్మాయి మెయింటైన్ చేయాలంటే సీక్రెట్ మెయింటైన్ చేసుకోవాలి, సీక్రెట్ స్టేటస్ పెట్టాలి, సీక్రెట్ తిరగాలి. ఇప్పుడు మధు వైఫ్ ఎవరంటే కామ్లీ అని అంటారు, కామ్లీ హస్బెండ్ ఎవరంటే మధు అనే అంటారు, అను అని అంటారు కదా. సో ఎప్పటికైనా నేను తిరగాల్సింది 10 మందిలో నేను తెప్పాల్సిందే, దాన్ని తెప్పలేడు కదా. మోజున్నాళ్ళు తిరుగుతాడు. తర్వాత అమ్మాయికి కూడా నేను చెప్పాను, నువ్వు మా ఇద్దరి మధ్యలో వస్తున్నావు, నేను ఎంత ఏడుస్తున్నానో నీకు తెలుసు, నువ్వు ఎందుకు తనతో ఉంటున్నావు, ఎందుకు మాట్లాడుతావు అంటే మీ ఆయనే ఫోన్ చేస్తాడు, మీ ఆయనే మాట్లాడతాడు అలాగే అని చెప్పింది. అయితే ఒకరోజు మేము ఇద్దరం మీట్ అయ్యనమాట. ఇలా నేను ఏదో ఒక తెలుసుకుంటున్నాను, నువ్వు అక్కడ రా అంటే మధుది తనది చాటింగ్ చూసాను, ఇన్స్టాగ్రామ్లో చూపించింది. అయితే తను చేసిన మెసేజ్లన్నీ అన్సెండ్ చేసి ఓన్లీ మా ఆయన చేసిన మెసేజ్ మాత్రమే చూపించింది. ఇలాగా ఐ లవ్ యూలు ఇంకా వస్తాయి కదా రీల్స్, అవన్నీ మధు మాత్రమే ఇప్పుడు లవ్ చేస్తుందని మధు అనుకుంటున్నాడు. మరి అనుకున్నప్పుడు ఈ అమ్మాయి మెసేజ్లన్నీ ఎలా అన్సెండ్ చేస్తుంది? అదే నా బాధ. ఇప్పుడు మధు నేను ఉండగా నా అమ్మాయికి ఒకసారి ఫోన్ వచ్చింది మై బాయ్ అని. నేను చెప్పాను మధు, మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు కదా, ఎక్స్ బాయ్ ఫ్రెండే. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా దగ్గర తీసుకుని, అది కూడా చెప్పాను, వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దాన్ని తీసుకొని వచ్చాడు. మళ్ళీ నేను ఉన్నప్పుడే మై బాయ్ అని ఫోన్ వచ్చింది, మరి నిన్ను మెయింటైన్ చేస్తుంది, అలాంటి దాంతో నువ్వు ఎందుకు ఉండడం? ఇప్పుడు నేను అంటే తనలో ఏం చూసి ఇష్టపడుతున్నాను, అలా ఏం లేదని నన్ను వదిలేస్తున్నావు చెప్పు అంటే, ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం, నాకు ఇప్పుడు అవన్నీ నాకు వద్దు, వాళ్ళిద్దరు నన్ను బలి ఎర్రిపప్పం చేశారు కదా, ఎర్రిదని చేశారు కదా, అలాగే ఎలాగని అన్నాడు. ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావు, ఇంకా నీ ఇష్టం తనతో ఉండాలనుకుంటే తనతో ఉండు, లేదంటే నాతో ఉండి, నేనైతే నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీకు క్షమిస్తాను, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు తెలుసుకుంటావు. ఇంకా నువ్వు ఇంకా వద్దు అనుకుంటే ఇంకిద్దరం స్టేషన్కి వెళ్ళి ఇంకా ఇలాగా రాయించుకుందాం. రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నాం, ఒక మా మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల చేసుకోలేదు. ఈ ఇయర్ చేసుకుందాం అనుకున్నాం. చేసుకుందాం ఉన్నప్పటికీ అమ్మాయి ఇలా ఎంటర్ అయింది అనమాట. తను ఇంకో ఆరోపణ ఏంటి చేశాడంటే బాగా సైకో అని చెప్పాడు, బాగా బూతులు తిడతావు అని చెప్పాడు, దానికి ఏం చెప్తావు? చాలా నేనంటే ఒక మగరాట్లో పెరిగాను, మా ఇంట్లో నన్ను అలా పెంచేవారు అనమాట. ఇప్పటికీ నీ మా ఇంట్లో ఉంటున్న ఒక పని కూడా నేను చేయను, నాకు చెప్పరు. నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను, తింటాను, నాకు ఏం కావాలనేది పెడతారు, చూస్తారు. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఆట వేస్తారు మా నాన్న. మమ్మీ ఇంట్లో ఉంటుంది, అక్క జాబ్ చేస్తుంది, నేనే జాబ్ చేస్తుంది, చెల్లి కూడా ఇంట్లోనే ఉంటుంది అనమాట. సో ఏమేనంటే వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, ఇది చేయదు, ఇది ఎలానే ఉంటది అలాగంటే. నేను మధు కూడా బాగా డిస్టర్బెన్స్ అయ్యాను కాబట్టి నన్ను ఏం అనట్లేదు అనమాట. వాళ్ళు కూడా చెప్తారు ఇంకా పని నేర్చుకో, మళ్ళీ రేపు పొద్దున్న ఇద్దరు ఎప్పుడైనా కలుస్తా అలా, అయినా నేను విన్నాను. సైకో ఎందుకంటే నేను చాలా సైకో. ఇప్పుడు మధు నావాడు అనుకుంటే నాకు మాత్రమే సొంతం, అంతే. మధుని అయితే వదలడం అయితే జరగదు, అది నేను జరగనమ్మను. ఒకవేళ అన్ని కాదనుకుని వేరే దాన్ని పెళ్లి చేసుకుంటే అది ఖచ్చితంగా దాన్ని అయితే మొండని చేస్తాను నెక్స్ట్ డేనే. ఆ విషయం మా పిల్లకి కూడా చెప్పాను నేను, నన్ను కాకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ నేను ముండం చేస్తానని చెప్పాను. ఎలా పెళ్లి చేసుకుంటాడు, నేనుండగా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? సరే ఇప్పుడు విడిపోతున్నామని ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను, ఇంకా నాకు నీకు సంబంధం లేదని చెప్పేసా. ఇంకా నాతో మాట్లాడక, ఫోన్లు చేయక. ఎందుకంటే నేను మధుకి ఫోన్ చేస్తాను, అది కూడా ఏ విషయంలో ఫోన్ చేస్తానంటే ఆ అమ్మాయితో తిరిగినప్పుడు మాత్రమే నేను ఫోన్ చేస్తాను, నా అంతటైతే నేను ఫోన్ చేయను. మధుయే ఫోన్ చేస్తాను, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదని అడుగుతాడు. ఒక్కరోజు కూడా మధు నాతో మాట్లాడకుండా ఉండలేదు, నేను మధుతో మాట్లాడకుండా ఉండలేదు. తను నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నేను బ్లాక్ చేస్తాడు, నేను కూడా బ్లాక్ చేస్తాను. అదే నేను బ్లాక్ చేసి నేను పిచ్చెక్కిపోయి వేరే నెంబర్లు నేను చేసి నన్ను ఎందుకు బ్లాక్ చేస్తావు, ఆహా నీకు ఎలా ఉందా అలా ఉందని చెప్పి నన్ను ఏడిపించడానికి ఆ అమ్మాయితో స్టోరీ ఆడతాడు. అది ఆ అమ్మాయి ప్రేమ అనుకుంటుంది, కానీ అది ప్రేమ కాదు, నా మీద ఉన్న కోపంతో ఆడుతున్నాడు అంతే. ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నావు నువ్వు? నేను టెలికాలింగ్ లో వర్క్ చేస్తాను. అది ఫోన్ చేస్తాడు. ఓకే మాట్లాడు. ఏం తప్పు చేయలేదు అన్నాడు, అది అడుగు ఒకసారి. హలో, ఎక్కడున్నావు? ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావంట, అమ్ములతో మాట్లాడుతున్నావంట. ఇంకా నువ్వు
నేను ఎప్పుడు మాట్లాడాను కవిత. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్తున్నారు మధు. బాబు నేను మాట్లాడట్లేదు కవిత. మాట్లాడకుండా నీకోసం స్టోరీస్ ఆడుతుందా? నా కోసం ఎప్పుడు పెట్టింది? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇక ఇంకా వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నావా? చేయలేదు కదా, అదే రేపు వస్తున్నాను. తప్పు చేయలేదు అన్నావంటే ఇంటర్వ్యూలో అన్నాడు. నువ్వు అక్కడ ఏం చెప్పావంట? అన్నికి తప్పు చేసావని చెప్పావా, తప్పు చేయలేదని చెప్పావా? అక్కడ చెప్తాలే అన్నయ్య. అన్నీ చెప్పపోతే నేను అడుగుతున్నాను, నేను తప్పు చేసావని చెప్పావా, తప్పు చేయలేదని చెప్పావా? నేను తప్పు చేయలేదు, అది తప్పు అనుకొని అండర్స్టాండింగ్ చేసుకుందని చెప్పాను. మిస్అండర్స్టాండింగ్ చేసుకుందని చెప్పావా? నువ్వు కూడా కొద్దిగా ఇంట్లో పనులు అవి చేయదామని కొద్దిగా చెప్పానులే. సరే సరే, మరి వస్తావా? ఓపిక లేదు. అన్నీ ఫోన్ చేశాను నిన్న, ఇలా రా చెల్లి ఇంటర్వ్యూకి అలాగే ఇలాగనేసి. సైకో అని చెప్పావంట. కొద్ది మెంటల్ బూతులు ఆడుతూ చూస్తా అన్నాను. మరి నువ్వేట ఆడుతావు? మరి నువ్వు కొట్టవా? నన్ను కొడతామని చెప్పలేదా? నేను కూడా కొట్టివ్వండి. నేను దాని దగ్గర బూతులు కాదే, అది కొద్దిగా కంటెంట్ చూడాలన్నా కొద్ది రౌడీలా ఉంటుందో అన్నాను. నేను బూతులు మామూలు నన్ను తిడతామని చెప్పలేదు. మరి చెప్పాల్సింది, నేను కూడా కొట్టివ్వండి రక్తం వచ్చినట్టు, అయినా పడేదని చెప్పలేదా? ఊరికే కొడతాను కవితని. మరి అదే అంటున్నాను, ఆ అమ్మాయికి చదివినప్పుడు దాన్ని కొట్టివ్వండి రోడ్ల మీద రక్తం వచ్చినట్టు అని చెప్పలేదా? సరే సరే, ఇంక ఇప్పుడు అయ్యింది ఆఫీస్ వెళ్తున్నాను, లొకేషన్ పెట్టాను, అన్నికి ర్యాపిడో బుక్ చేస్తున్నాడు. నువ్వు రావులే, నన్ను దగ్గర ఎందుకు వస్తావు నన్ను తీసుకెళ్ళడానికి? అవును, నీకు స్టోరీలు పెట్టడానికి ఆన్లైన్లో ఉండడానికి అయితే నీకు టైం ఉంటుంది, కానీ నాకు ఫోన్ చేయడానికి నువ్వు అమ్మాయితో మాట్లాడమని తెలిసింది అనుకో మది, ఇంక నేను నీతో మాట్లాడను మది, చెప్తున్నాను. మరి చెప్తున్నాను, మాట్లాడమని తెలిసింది అనుకో మరి. సరే బాయ్. ఇంకా నా పని అయిపోద్ది, ఇంకా ఇప్పుడు అమ్మడు. ఓకే చెప్పకండి అలాగే నీకు చెప్పుకో అంటాడు. అంటే కొడుతుంటాడా? ఓకే, నేనే కొట్టలేదు ఇప్పుడు వచ్చి 10 years అయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు యూత్ అందరూ ఎవరిని అడిగి రికార్డ్ చేసి పోస్ట్ చేస్తావు? పోస్ట్ చేస్తాను. చూడండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యొద్దు. ఇప్పుడు చాలా మంది అంటే ప్రతి జంటని అడుగుతుంటే ప్రతి జంట కొడతాను అంటున్నారు. ఇదేట్రా అంత సింపుల్గా కొట్టేసుకుంటున్నారు, కనీసం నేను అంటేనే భయం, అలాంటిది మీరు ఏకంగా కొట్టుకోవడం వరకు వెళ్ళిపోయారా అని చెప్పేసి అనిపిస్తుంది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు చేసుకోవద్దు, నువ్వు చేయొద్దు, తన్ని చేయనివ్వద్దు, అంతవరకు తెచ్చుకోవద్దు ఎప్పుడు. తను ఫస్ట్ లో అసలు ఆమె చేసుకున్నాడు కాదు, ఈ అమ్మాయి కోసం అడిగిన ప్రతిసారి చేసేవాడు అనమాట. ఇంకా ఎలాగంటే ఇంక దెబ్బలు ఇంక అలాగలక అది అనిపించేది, బాబు మా నాన్న చేతిలో కాసిన బాగుండరా బాబు, నాకు ఈ బాధ ఉండకపోతే అనిపించేది. కానీ తను ఎన్ని కొట్టినా నాకు కోపం ఉండదు. తను ఇప్పటికి వచ్చి దాన్ని తిట్టడం వరకు ఎప్పుడు నేను కొట్టను, ఎందుకంటే తను చూస్తే కొట్టాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సరే తన ఆ అమ్మాయితో ఉంటున్నాడు కదా, ఇంకా ఏం చేస్తావు, ఏదో ఒకరు దేవుడే మార్చుతాడులే అని చెప్పి ఉన్నాను అంతే. తను ఎన్ని మిస్టేక్స్ చేసినా క్షమిస్తున్నాడు అంతే, ఇంకా అలా తప్పదు కదా. సరే ఏదో ఒకరు మారుతాడులే అలాగే అలాగని, అందుకే తను ఎన్ని చేసినా ఓపిక పడుతున్నాను. తను ఇప్పుడు ఇన్ని చేస్తున్నాడు కదా, ఒకప్పుడు తను నా మీద చూపించే లవ్వే పెద్ద అనిపించింది కాబట్టి సో నేను ఆ లవ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఓకే, అంటే నువ్వు కావాలనుకుంటున్నావు, తను వద్దు అనుకుంటున్నాడు, ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు తను వద్దు అనుకున్నాడు అనుకో, ఇద్దరిని పెట్టండి ఇంటర్వ్యూలో. వద్దు అనుకుంటే ఇంక ఇక్కడతోనే లాస్ట్, లేదనుకుంటే ఇంక తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. ఉందాం అనుకుంటే ఇంక ఇద్దరం కలిసి ఉంటాం అనమాట. ఓకే, సో తను కావాలనేసి అనుకుంటాను, వద్దని నేను అనుకోను. ట్రై చేద్దాం. అంటే తను చెప్పడం ఏంటంటే నేను కోరుకోవట్లేదు, తను కోరుకుంటుంది, తను వదలలేదు అని కూడా చెప్పాడు తనైతే. సో మీ ఇద్దరిని కూర్చోబెడదాం, అసలు ఏంటి మిస్అండర్స్టాండింగ్, లేకపోతే అమ్మాయి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ పాటికి బోర్ కొట్టిస్తూ ఉండొచ్చు,
సో నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి మీ యానివర్సరీ వస్తుందని కూడా ఆ అమ్మాయికి అడిగితే ఏమనంటే మీ ఆయనకు అడుగు మీ ఆయనకు అడుగు మీ ఆయనకు అడుగు అనేసి సరే ఇప్పుడు మధు కాబట్టి తనతో ఉంటుంది. అలాగే ఏ అబ్బాయి పిలిచినా అమ్మాయితో వెళ్ళిపోతుంది, ఆ అబ్బాయితో వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరితో తిరుగుతుంది, ఎవరితో స్టోరీస్ పెట్టుకుంటున్నా అవన్నీ చూస్తున్నాడు మధు. ఇప్పుడు అవన్నీ అది ఎవరితో తిరుగుతుంటే మధు అనేసి అనుకుంటున్నాడు. ఇవన్నీ మధుకు తెలియాలని నేను ఇంకేం అనట్లేదు. ఇప్పటికైనా తెలుసుకో ఆ అమ్మాయి ఎలాంటిదైతే తిరుగుతుంది, ఏమేనంటే నీ మీద తోస్తుంది, మీ ఆయన తోస్తున్నాడు, మీ ఆయనే మాట్లాడుతున్నాడు, మీ ఆయన కోరి నాకు రీల్స్ ఇస్తున్నాడు, నాతో ఉంటున్నాడు చేస్తున్నాడు అన్ని చెప్తుంది. మధు దగ్గర నేనెందుకు అలా చెప్తాను, నాకేట అవసరం, మధు బ్లేమ్ చేస్తుంది. ఇప్పటికీ మధుని కావాలనుకుంటుంది అమ్మాయి. మరి అదేంటో మరి నాకు తెలియదు. నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. నేను ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఇద్దరు కలిస్తే ఇప్పుడు ఎవరు వంట చేస్తారు? మరి మీ ఇద్దరు సపరేట్గా ఉంటారు? నేనే చేస్తాను, నేర్చుకుంటాను. నేను నేర్చుకున్నాను, నేనే చేస్తాను. ఇంకా నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా అంటే తన ఏ వర్క్ చేస్తాడని చెప్పేసి ఫ్యూచర్లో? తను బోట్లో వర్క్ చేస్తాడు, లేదనుకుంటే మేము ఛానల్ పెట్టుకుంటాం, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అది రన్ చేసుకుంటే మా పని కూడా మేము చేసుకుంటాం, ఇంకా కలిసే ఉంటాం. ఓకే. అంటే మీకు గొడవలు అవుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? ప్రజెంట్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే నీ విషయంలో? నా విషయంలో నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. నేను ఈరోజు ఎలా ఉన్నానంటే ముఖ్యంగా నా ఫ్రెండ్స్ చాలా డైమండ్స్ అనమాట. వాళ్ళు ఇచ్చిన మోటివేషన్తో నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు మధు అలా చేయడంతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళేదని కాదు, మా ఫ్రెండ్స్ ఇంటికి ఆటలకి వెళ్ళి పడుకునేదాన్ని అనమాట. అంటే నాకు ఇంకా మధు కూడా అమ్మాయితో నైట్ పూట సినిమాలకు వెళ్ళడం, బీచ్లకి వెళ్ళడం చెప్పడంతో నేను సీదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ ఉండేవాడు కాదు, వస్తున్నానని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. వాళ్ళ తమ్ముడికి అడిగితే లేడు వద్దు అలాగని చెప్తే నేను మళ్ళీ మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంక ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. మా ఇంట్లో వాళ్ళు ఏంటి ఇలాగైపోతుంది అలాగే అనుకున్నారు. మళ్ళీ నేనే బాధపడుతున్నాను కదా, నా వల్ల మా ఇంట్లో వాళ్ళు ఎందుకు బాధపడ్డామని చెప్పి నేను చెప్పేదాన్ని కాదు. మధు ఇలా రూమ్లో దొరకడానికి కూడా మా ఇంట్లో నేను చెప్పలేదు. మా నాన్నకి నాకు మాత్రమే తెలుసు, మా అమ్మకు కూడా నేను చెప్పలేదు. ఇంకా అలా గొడవలు అయ్యేవి. సో ఇప్పటికీ నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు అనమాట. ఎప్పుడు కూడా మధుని వదిలేమని చెప్పలేదు. నువ్వు ఫస్ట్ నువ్వు మారు, నువ్వు పని నేర్చుకో, ఆడదన్నాక పని నేర్చుకోవాలి, నీకు రాదు మాకు తెలుసు, మధుకు తెలియదు కదా. అంటే మధుకు తెలుసు పెళ్ళి అయింది కదా, మనం నేర్చుకోవాలి కదా, మూడన్నాక వంట చేయాలి అది అంటుంది కదా ఏ మగాడికైనా, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు, మంచిగా ఉండు, అన్నీ మారుతాడు అలాగే చెప్పేవారు. కానీ ఏ రోజు మధు కోసం నాకు తప్పుగా చెప్పలేదు. మధుకు వాళ్ళ మీద ఎందుకు కోపం అంటే మధు ఇలా తిరగడం అన్నీ చేస్తే వాళ్ళు నాకు చెప్పేవారు అనమాట. అందుకే మధుకి వాళ్ళ మీద కోపం అంతే. మధు వాళ్ళతో ఉండొద్దు అంటాడు. వాళ్ళని నేను వదలను, ఎప్పటికీ నేను వదలను. మా ఇంట్లో వాళ్ళ తర్వాత నా ఫ్రెండ్సే నన్ను చూసుకున్నారు. నా ఫ్రెండ్సే ఎక్కడికైనా తిరగాలన్నా చేయాలన్నా వాళ్ళు నన్ను చూసుకుంటారు అనమాట. మొత్తం మేము 12 మంది నా ఫ్రెండ్స్. 12 మంది నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఉమా, సంధ్య, ఇంకా కుమారి, మా చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ, మేమే 6 మెంబర్స్ మా ఫ్యామిలీ. ఇంకా మేమందరం ఇంకా చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ మోటివేషన్ వల్ల నేను ఇంకా కొంచెం తన నుంచి బయటకు వచ్చేదనమాట. ఇలా రీల్స్కి వెళ్ళడం, బయటకు తిరగడం వల్ల కొంచెం తను మర్చిపోయేదాన్ని. మధు గుర్తుండడం కాదు, ఉంటాడు. అలా ఇంకా మా ఆఫీస్లో కూడా తెలుసు మధు కోసం ఏడ్చేసేది అనమాట. మధు కోసం ఇలాగా ఎందుకు ఇలా బాధపడుతుంది, నీకు ఇంకా మంచి లైఫ్ ఉంది అలాగంటే వర్క్ చేసేదాన్ని కదా. నన్ను ఏమనేవారు కదా, మా సార్ మేడం చాలా మంచివారు. ఆఫీస్లో కూడా నన్ను బాగా అర్థం చేసుకుంటారు. ఎప్పటికైనా కలిసి ఉండు, హ్యాపీగా ఉండు, గొడవలు వద్దు, ఏమైనా ఫస్ట్ నువ్వే తగ్గిపో అలాగే మోటివేషన్ చేస్తారు. అంటే పేరెంట్స్ కూడా మీ ఫాదర్ మదర్ కూడా చెప్పే ఉంటారు స్టార్టింగ్ అంటే వద్దు పెళ్లి చేసుకోవద్దు అని. చేసుకున్న తర్వాత ఇలా జరిగిన తర్వాత ఏమన్నా చెప్పారా? మేము చెప్పాము అప్పటికి ఎలా జరిగిందని ఏమన్నా అన్నారా? ఇలా మధు ఇలా అవ్వడంతో వాళ్ళు షాక్ అయ్యారు. అంటే తప్పు నాదే. మధు చెప్పగానే నేను మా అత్త నుంచి మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. అంటే అప్పుడే మా అమ్మ నన్ను రోజు తిట్టేది, నువ్వేటి మొగుడు నువ్వులు ఇక్కడ ఉంటున్నావు అలాగే అంటే నీకు ఇష్టం లేదు అలాగని చెప్పి మా అమ్మని తిట్టేదాన్ని అనమాట రోజు. ఇంకా మా నాన్న కూడా మా అమ్మకి నాకు మధ్యలో ఉండిపోయి పర్లేదులే 1 నెల రోజులు ఉంటుంది అంతకని చెప్పి అలా ఇంక మధు ఇంక తప్పు చేశాడు అనమాట. ఇంక అమ్మాయితో తిరగడం మధు అనే కాదు ఏ మగాడైనా చేస్తాడు. పిల్లం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవడైనా చేస్తాడు. టైం టు టైం నాకు ఫోన్లు చేసేవాడు అనమాట. ఎప్పుడైతే ఈ అమ్మాయితో దొరికిపోయేవాడో నాకు ఫోన్ చేసేవాడు కాదు, మెసేజ్ చేసేవాడు కాదు. నేను ఏదో ఒక సాక్తో ఫోన్ చేసేదాన్ని. సాక్ కూడా ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు అంటేనే నేను ఫోన్ చేసేది. అడిగాను, నేను నా ఇష్టం నేను తిరుగుకుంటాను నీకెందుకు అంటాను. మళ్ళీ మనసటి రోజు కవుతాను, ఇల్లు తీసాక అవుతా వచ్చేస్తాను కవుతా అంటాడు. ఆ అమ్మాయితో గొడవ అయిందనుకో నాతో మాట్లాడతాను, నాతో గొడవ అయిందనుకో అమ్మాయితో మాట్లాడతాను. కానీ నాకు ఇవ్వాల్సిన ప్లేస్ నాకు ఉంటుంది, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇస్తాడు. అది అమ్మాయి తీసుకోవాలనుకుంటుంది, అది ఎన్ని జన్మలు ఎత్తినా తీసుకోలేదు నా ప్లేస్ అది. ఓకే.
సో చూద్దాం, మీరు కలాలనే కోరుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్గా అడుగుతున్నావు కాబట్టి. నేను కూడా మాట్లాడాను, తను మెచ్యూర్డ్గానే మాట్లాడుతున్నాడు. అంటే ఇంతమందితో మాట్లాడిన తర్వాత నిన్న ఆ ఇంటర్వ్యూ అయితే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. కాకపోతే లాస్ట్లో ఇంకా ఫడ్ అయిపోయాడు. అంటే నాలాగా మీరు కూడా చెయ్యొద్దు, ఇలా వెంటనే తొందరపడద్దు, మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది పడద్దు అన్నాడు. కానీ నువ్వంటే అక్కడ ఇష్టం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ చేయమనగానే పేరు చూస్తే జాను అని ఉంది. సో ఇప్పటికీ అదే నేమ్ ఉంది. ఓకే, నార్మల్గా అయితే బ్లాక్ చేస్తారు, వేరే పేరు మార్చేస్తారు. అది ఉంది కాబట్టి ఏమన్నా కలుస్తారేమో నమ్మకం అయితే ఉంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ ఇద్దరిని కూర్చోబెట్టి అప్పుడు ఏంటి అనేది చూద్దాం, కలాలని మ్యాక్సిమం కోరుకుందాం. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా తనకు కానీ ప్రేక్షకులు కానీ? మధునైతే అప్పటికి వదలడం అయితే జరగదు. అది తను వేరే అమ్మాయితో ఉండాలనుకుంటే నన్ను చంపి వెళ్ళిపోమని చెప్పండి, కానీ మధునైతే నేను వదలను. ఓకే, సో చూసావు కదా మధు, అంటే ఈ ఇంటర్వ్యూకి ఆడిని చంపానని నేను చచ్చిపోతాను, కానీ మధు వదిలేదాన్ని అయితే మధు తప్పు చేసినప్పుడు నేను ఇంకొకటి తప్పు చేయాలి, నాకు ఇంకొకటి మీద ఇంకొకటి తిరగాలి చేయాలనే ఆలోచన నాకు లేదు, నాకు ఎప్పటికీ రాదు కూడా. మధు ఎన్ని చేసినా సరే ఓపిక పడతాను, మారుతాడు. ఇప్పటికీ మారలేదు అనుకుంటే ఇంకా తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. ఇంటర్వ్యూకి ఇద్దరిని పెట్టండి, వద్దనుకుంటే నేను ఇంకా ఆగిపోతాను, లేదనుకుంటే మేము ఇద్దరం కలిసి మళ్ళీ ఫస్ట్లో ఎలా రీల్స్ చేసేవాళ్ళమో ఇంకా లాగ్స్ ఎలా చేసామో అలాగే చేస్తాం. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో తప్పకుండా వాళ్ళ ఛానల్ కూడా పెడతానన్నారు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే 10K ఫాలోవర్స్ అంతా వచ్చారని చెప్పాడు అనమాట ఇన్స్టెంట్గా. సో ఇప్పుడు కూడా మీకు ఎంటర్టైన్ చేయడానికి చూస్తారేమో, అంటే ఫ్యూచర్లో కలిస్తే ఛానల్ పెట్టచ్చు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. ఎందుకంటే నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, RX100 మధుని చెయ్యి అని చెప్తే ఆవిడ బ్యాక్ వర్కింగ్ చేస్తే ఇంత స్టోరీ జరిగిందని తెలిసిందనమాట. సో మీ గురించనే ఇంటర్వ్యూ చేశాను. సో నెక్స్ట్ కూడా వాళ్ళ ఇంటర్వ్యూ రావాలని కోరుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.